కౌన్ బనేగా కరోడ్పతిలో పవన్ కళ్యాణ్పై ప్రశ్న. 1,60,000 ఆ ప్రశ్న ఏమిటో తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ తిరుగులేని స్టార్డమ్తో 10 ఏళ్ల పాటు ఒక్క సినిమా సక్సెస్ లేకపోయినా తన స్టార్డమ్ను అలాగే కొనసాగించారు. తర్వాత గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్తో తిరిగి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చూపించాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం సినిమాల్లో కంటే రాజకీయాల్లోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఆ రకంగా పవన్ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ తరపున పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో భారతదేశ చరిత్రలో ఇదొక అరుదైన రికార్డుగా చరిత్రకెక్కింది. దీంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, అనేక శాఖలకు మంత్రిగా పవన్ కళ్యాణ్ సేవలందిస్తున్నారు. ఈ విజయంతో పవన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. యావత్ దేశాన్ని పవన్ తన వైపు తిప్పుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలోని ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి నాయకులు సైతం పవన్ కళ్యాణ్కు ఇస్తున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదని చెప్పుకోవచ్చు. తాజాగా బాలీవుడ్ షోలో పవన్ ప్రస్తావన రావడం ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా ఎలా ఉందో చెప్పకనే చెబుతుంది. వివరాల్లోకి వెళితే బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి 16వ సీజన్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఓ కంటెస్టెంట్ను పవన్కు సంబంధించిన ప్రశ్నను అడిగారు. 2024 జూన్లో ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు అని కంటెస్టెంట్ ఇందుకోసం ఆడియన్స్ పోల్ ఆప్షన్ తీసుకున్నారు. షోకు హాజరైన 50% మంది ఆడియన్స్ పవన్ కళ్యాణ్ అని చెప్పారు. దీంతో వారు పవన్ పేరు చెప్పి లాక్ చేశారు. అది సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్ ₹1,60,000 గెలుచుకుని ఆ తర్వాత ప్రశ్నకు వెళ్లారు. దీంతో పవన్ అభిమానులు ఖుషి అవుతున్నారు. తమ అభిమాన హీరోకు సంబంధించి బాలీవుడ్ ప్రముఖ షోలో ప్రశ్న రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్లో ఉన్న ఓజీ, హర్ వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలను పూర్తి చేయనున్నారు పవన్. త్వరలోనే ఓజీ షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్.